క్షమించలేని ఒక పాపము ఏమిటి? మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడితే పాపక్షమాపణ ఉన్నదని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే పాపక్షమాపణ లేదు. అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపం గురించి మనకు తెలియజేస్తున్నారు. మనల్ని సత్యంలోనికి నడిపించాలని, మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటే, ఎప్పుడైతే మన చెవులను పరిశుద్ధాత్మ యొక్క స్వరం వినకుండా మనం మూసుకుంటామో అప్పుడు ఏం జరుగుతుంది? ఇక పరిశుద్ధాత్మ మనతో మాట్లాడలేని స్థితిలో, ఇక దేవుడు క్షమించలేని పాపమునకు మనం వెళ్ళిపోతూ ఉంటాము.